వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా హక్కులని అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయలేదు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నాయకుల స్పష్టీకరణ. ఏపీలో సైకో జగన్ పాలన డౌన్ ఫాల్ మొదలైంది. టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గోవింద్ వ్యాఖ్య. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో ఫ్రస్ట్రేషన్లో జగన్. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎద్దేవా. హామీని నిలబెట్టుకోకుండా ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను నిర్బంధిస్తాం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఒకరోజు దీక్షల లాయర్ల హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే, తమకు రావాల్సిన హక్కులని అడుగుతున్నాము తప్ప ప్రభుత్వాన్ని ఎప్పుడు బ్లాక్ మెయిల్ చేయలేదని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలసీలను కూడా తాము తప్పు పట్టలేదని, ఈ నెల 9వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని ముందే చెప్పామని మీడియా సమావేశంలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించామని, అయితే ఓటర్లను ప్రభావితం చేశారని అనడం అర్ధరహితమని ఖండించారు. సీఎం జగన్ పాదయాత్రలో చెప్పిన ఏ హామీ కూడా నెరవేర్చలేదని, ఇప్పటికైనా తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రేపు నెల 5వ తేదీ వరకు కూడా మేము కార్యాచరణ ప్రకటించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 9వ తేదీ నుంచి రేపు నెల 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి మేము కార్యాలయాలకు అటెండ్ అవ్వడం. రెండోది వచ్చేసి తర్వాత ఏదైతే 17 నుంచి 20వ తేదీ వరకు మేము ప్రతి ఒక్క కార్యాలయానికి వెళ్ళి ఉద్యోగితో చెయ్యి కలుపుదాం, ఉద్యమానికి సహకరించండి లేదా బలోపేతం చేయండి అనే నినాదంతో మేము 17వ తేదీ నుంచి కూడా కార్యాలయాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 27వ తేదీ ఏదైతే కరోనా సమయంలో ఎంతో ఉద్యోగస్తులందరూ కూడా ఫ్రంట్ వారియర్గా నిలబడి ఆ సమయంలో చనిపోయిన వారికి కారుణ్య నియామకాలు చేయాలని చెప్పేసి కోరాం. కానీ ఇంతవరకు కూడా అది రూపం దాల్చలేదు. కాబట్టి 27వ తేదీ కూడా అలాంటి వాళ్ళ ఇండ్లకి వెళ్ళి మేము ఒక ఓదార్పు మాదిరి ఏం జరిగింది, ఇంకా ఎందుకు అపాయింట్మెంట్ రాలేదనే విషయాలు కూడా సేకరించే విధంగా కూడా ఒక కార్యాచరణ అనేది ఉంది. ఆ తర్వాత 5వ తేదీ వరకు కూడా మేము నల్ల బ్యాడ్జీలను కంటిన్యూ చేస్తూ ఉంటాం. అప్పటికి కూడా ప్రభుత్వం గిన చలనం లేకపోతే అప్పుడు మేము మరి కార్యాచరణలో రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా 5వ తేదీ మన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బొప్పరాజు వెంకటేశ్వర గారి నిర్ణయం మేరకు మరి సెకండ్ స్టెప్లో ఉద్యమాన్ని ఉద్ధరణ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. పర్మిషన్ నా సైన్ లేనిది డ్రా అయిపోయింది అనుకో, ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తాం, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఇప్పుడు మేము నా జీపీఎఫ్లో దాదాపు 70,000 విత్డ్రా అయిపోయింది, నా పర్మిషన్ లేకనే, నాకు తెలియకనే. ఎవరి మీద పెట్టాలి? విచిత్రం ఏమంటే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు డిఆర్ఎస్ కూడా పడింది అని చెప్పి డిటిఓ ఆఫీస్ వాళ్ళు ప్రెజర్ పెట్టినారు. కానీ నేను ఒప్పుకోలేదు, నేను ఒకనే. కానీ తెలియక చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్లో చూపించారు సార్. దాని మీద దాదాపు ఒక 5,000 కట్ అయింది. పెద్ద సీనియర్స్కి అయితే ఖచ్చితంగా 5,000 నుంచి 10,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయింది. ఎవరిస్తారు దాన్ని? 5,000 10,000 లాస్ అయింది. ఎవరిస్తారు? ఇంతవరకు దాన్ని మళ్ళీ రీపేమెంట్ చేసింది లేదు. ఇప్పుడు ఏదో చేస్తాము అని హామీ అయితే ఇచ్చారు, కానీ ఎవరికైతే ఎంప్లాయీస్కి ఎవరికి నమ్మకాలు అయితే లేవు ప్రభుత్వం మీద. ఎందుకంటే చాలా హామీలు ఇచ్చారు. ఎలక్షన్స్ టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు పాదయాత్ర చేస్తూ 1,00,000 హామీలు ఇచ్చారు. ఆ హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. మేము కూడా గొంతెమ్మ కోరికలు కోరడంలా 2018లో పిఆర్సీ వల్ల, 19లోను 20లోను కరోనా ఉండడం వల్ల మనం కూడా అడగడం భావ్యం కాదు అని మేము కూడా చాలా సంశయిస్తూ, ఎంప్లాయీస్ నుంచి కూడా చాలా ప్రెజర్ ఉంది. ఏంది మీరెందుకు గవర్నమెంట్ గురించి ఆలోచిస్తున్నారు? గవర్నమెంట్ మేము దాని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని గవర్నమెంట్ చెప్తున్నప్పుడు మీరేందండి గవర్నమెంట్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు అని ఎంప్లాయీస్ నుంచి మాకు కూడా చాలా ప్రెజర్ ఉంది. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభ జరిగినప్పుడు సాక్షాత్తు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలోనే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడికి హాజరైన దాదాపు 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగస్తులు దాదాపుగా 2 సంవత్సరాలుగా ఆర్థికపరమైన అంశాలతో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో ముందుగా ఏదైతే ముందడుగు అనే కార్యక్రమంలో ఏపీ అమరావతి చేసి ముందడుగు వేసిందో దాని ప్రకారమే మొత్తం అంతా ఈ షెడ్యూల్ జరుగుతూ ఉంది. ఏదో ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, మీరు బ్లాక్మెయిల్ చేస్తామని చెప్పేసి వాదన సరికాదు. ఎందుకంటే దాదాపుగా ఫిబ్రవరి 5నే మేము ఈ కార్యాచరణకు మొత్తం 50 సమస్యలపైన 50 పేజీల మెమరాండంతో చీఫ్ సెక్రటరీ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏపీలో సైకో జగన్ పాలన డౌన్ ఫాల్ మొదలైందని టీడీపీ నాయకుడు
మాజీ ఎమ్మెల్యే గోవింద్ అన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్పై మీడియా సమావేశంలో ఆయన ఆసక్తికరమైన సెటైర్లు వేశారు. మంత్రి అవినీతిని అనకాపల్లి జిల్లా వాసులే కాకుండా రాష్ట్ర ప్రజలు గమనించారని గుర్తు చేశారు. అందువల్లనే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవిని గెలిపించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే జగన్ కానీ మంత్రి అమర్నాథ్ కానీ తనతో పోటీ చేయాలని సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో పార్టీ నాయకులు మల్లా సురేంద్ర, జోగినాయుడు, కొనతాల శ్రీను, చక్కల శ్రీను, ఉగ్గిన రమణమూర్తి, పిట్ల రాజు చౌదరి, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యావత్ ప్రపంచంలో ఎక్కడ ఇవ్వని జడ్జిమెంట్ ఆంధ్ర ప్రజానికి ఇచ్చారు. గడిచిన 13వ తారీఖున పట్టభద్రుల ఎమ్మెల్సీ 3 స్థానాలు పోటీ పెడితే తెలుగుదేశం పార్టీ మా అధినాయక నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ముగ్గురు కూడా కనివిని ఎరగని రీతిలో ఒక చరిత్ర. ఎందుకంటే వాళ్ళు డబ్బు ఇచ్చారు, వైసీపీ నాయకులు డబ్బు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానం పంచుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని జరిగిన అన్యాయాన్ని ఒక్కసారి గుర్తు చేశారు వాటర్ మార్క్స్. ఈరోజు ఉత్తరాంధ్రలో పట్టభద్రుల నుంచి మా నాయకుడు బలపరిచిన వేపాడ చిరంజీవికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాటర్ నాయకుల ద్వారా. డిగ్రీ చదువుకున్న వాటర్ మహాశయులందరూ. అలాగే 2వ సీటు కడప, ఇది ఒక చరిత్ర. కడపలో కంచెల్ల శ్రీకాంత్. చాలామంది చాలా ప్రభావాలు పలికారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ మంత్రులందరూ ఇప్పుడు మంత్రులందరికీ సిగ్గు లజ్జ ఉందని అడుగుతున్నాను. మీ అడ్డా అనుకున్న పులివెందులో ఏమి ఇచ్చారు జడ్జిమెంట్ ఒక్కసారి నెమరు వేసుకోండి. మాట్లాడితే కుప్పంలో హత్యలు చేస్తారు, భయభ్రాంతులు చేశారు. కుప్పంలో నేను కూడా ఎలక్షన్లో వెళ్ళాను. మా అధినాయకుడు ఆదేశం మేరకు భయభ్రాంతులు చేసి అందరినీ భయపించి మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి రిగ్గింగ్ చేసుకొని మీరు విజయం సాధించి మీరేదో కుప్పంలో సాధించారని భుజాలు పుందుకున్నారు. ఈరోజు అదే మీ కడప జిల్లాలో అదే మీ అడ్డా సాగుతున్న పులివెందుల ప్రజానీకానికి కూడా సరైన బుద్ధి చెప్పారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అది కూడా శ్రీకాంత్ కూడా అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అలాగే గడిచిన 24 గంటల క్రితం కూడా చూశారు ప్రేక్షక మహాశయులందరూ. వాళ్ళు చేసిన అన్యాయానికి, వాళ్ళు కౌంటింగ్ బూత్లో చేసిన దుర్మార్గ పనులకి కానీ అధికారులు కూడా ఎప్పుడు చెక్ చేయాలా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీ అధినేత సీఎం జగన్ ఆ పార్టీ నాయకులు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎద్దేవా చేశారు. ఓటమిని జీర్ణించుకోలేక శాసనసభలో తమ పార్టీ ఎమ్మెల్యేలపై దాడి చేశారని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై నిండు సభలో అధికార పార్టీ చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. బ్రిటిష్ కాలం నాటి జీవో నెంబర్ 1తో ప్రజాస్వామ్యం గొంతు నొక్కొద్దని అసెంబ్లీలో లేవనెత్తడం తప్ప అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజాస్వామ్యంపై గౌరవం, నమ్మకం లేకుండా పోయాయని దాడి ఘటన రోజున బ్లాక్ డేగా అభివర్ణించారు. నిర్వహించాలంటే వాళ్ళ నిరసన తెలియాలంటే స్వేచ్ఛ లేదు, చట్టం ఒప్పుకోదని చెప్పి నిర్బంధిస్తున్నారు, నియంత్రిస్తున్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీలకి స్వేచ్ఛ లేదు, సమావేశాలు సభలు పెట్టకూడదు అని నియంత్రిస్తూ ఉన్నారు. తర్వాత ఏ రంగమైనా సరే ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఈవెన్ పత్రికలకు కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి. పత్రికా రంగంలో కూడా అంటే ఏ రంగంలో కూడా ప్రశ్నించేటువంటి గొంతుల్ని నొక్కేస్తాం. మేము చేసిందే రైటు, మేము చెప్పిందే మీరు వినాలి అని చెప్పి మాదే వేదం అనేటువంటి భావనతో పోతా ఉన్నారు. ఇది సరైన పంతా కాదనే నిన్నటి రోజు జరిగినటువంటి 3 శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బలపరిచారు. చిత్తుగా విద్యావంతులు బుద్ధి చెప్పారు. అందులో తగుదనమ్మ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇది ఎన్నిక కొలమానం కాదు, ప్రామాణికం కాదు. విద్యావంతులకి మా సంక్షేమ పథకాలు లేవని నిజంగా ఆలోచించాలి మీరు. విద్యావంతుల్లో అంటే మీ సంక్షేమ ఫలాలు పొందేటువంటి బలహీన వర్గాలు, ఎస్సీలో లేదా అగ్రవర్ణాల్లో నిరుపేదలో వాళ్ళ ఇళ్లలో పట్టభద్రులు లేరా? వ్యవసాయ రంగంలో పనులు చేసుకునేటువంటి రైతు కుటుంబాల్లో పట్టభద్రులు లేరా? అదేవిధంగా వ్యాపార రంగాల్లో మరి వ్యాపారాలు చేసుకునే వ్యక్తులంతా కూడా నిరక్షరాక్షుల, వాళ్ళు కూడా పట్టభద్రులు లేరా? అన్ని వర్గాలకి సంబంధించిన సమ్మేళనమే ఈ పట్టభద్రుల నియోజకవర్గం. ఈ యొక్క అన్ని రకాల ప్రజల యొక్క మనస్తత్వం, భావన, మీ మీద ఉన్నటువంటి అభిప్రాయానికి ఇది ఒక ప్రతిబింబంగా ఎన్నికను తీసుకోవాలా. లేదు మా పంతా ఇదే, మేము ఇదే విధంగా పోతామంటే నష్టం మీకు తప్ప ఎవరికి కాదు. ఇంకోటి కూడా ప్రజలు కూడా ఆలోచించండి. ఎందుకంటే వీళ్ళు
రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ విద్యావంతులు పట్టభద్రులు మాకు ఎన్నికల్లో సంబంధం అంటే భారతదేశంలో వీళ్ళు అంతర్భాగం కాదు, ఆంధ్రప్రదేశ్లో పౌరులే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఓటర్లే కాదు అనేటువంటి భావనతో ఉన్నారు. కనీసం ఇలాంటి ప్రకటనలు ఇలాంటి అభిప్రాయంతో ప్రభుత్వం సలహాదారులు ప్రభుత్వం ఉంది అని అప్పుడప్పుడు వాళ్ళు తెలియజేస్తున్న సందర్భంలో ప్రజలు కూడా మీరు గమనించండి. ప్రజలంటే లెక్కలేదు, అసలు ప్రజలంటే మాకు భయమే లేదు. రాజకీయ పార్టీల భయం లేదు, ఉద్యోగస్తుల భయం లేదు, ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ ఎవరు చెప్పినా మాకు పెడచవని పెడుతున్నాం. అందులో ప్రజల్ని మేము భయపెట్టే పరిపాలన చేస్తామనేటువంటి భావనకు వచ్చారు. మీరందరూ కూడా ప్రజలు కూడా ఆలోచించి ఏ యొక్క పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంటా ఉందో, ఏ భయానకమైనటువంటి పరిస్థితుల్లో భయం నీడలో బ్రతుకుతూ ఉన్నామో వీటిని అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని ఆలోచించవలసింది కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని కూడా మనవి చేస్తున్నా. మీకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేనప్పుడు మీరు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తారు? మీకు కావాల్సింది అధికారం, ముఖ్యమంత్రి పదవి కావాలా లేదా ఇంకా? కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ అనంతపురంలో న్యాయవాదులు ఒకరోజు దీక్ష చేపట్టారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా కోర్టు వద్ద దీక్ష చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కటి అమరావతిలోనే కేంద్రీకృతం చేస్తున్నారని, దీనివల్ల రాయలసీమ మరోసారి నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. పేద కుటుంబాల్లో పుట్టి లా చేసినటువంటి పేద విద్యార్థులు అని తెలిసినా కూడా ఈరోజు ఈ రాజకీయ పార్టీలు ఎందుకు ప్రయాణం చేస్తే ఎన్ని అడ్డంకులు వస్తాయో మనం ఆలోచించాలి. మళ్ళీ ఎమ్మెల్యేలు ఏ విధంగా కావాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని పార్టీలు ఆలోచన చేస్తున్నాయని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ఆ రోజు పూలే గారు కానీ అంబేద్కర్ గారు కానీ రాజ్యాంగంలో చెప్పినటువంటి మాటల్ని సాధన జాయింట్ యాక్షన్ కమిటీ అనంతపురం ఆధ్వర్యంలో న్యాయవాదులందరూ కలిసి ఈరోజు ప్రజల పక్షాన ప్రజలకు న్యాయమైనటువంటి డిమాండ్, ఈ రాయలసీమ ప్రాంత వాసుల హక్కు అయినటువంటి రాజధానిని కానీ హైకోర్టును కానీ శ్రీబాగ్ ఒడంబడిక మేరకు మాకు గతంలో పోగొట్టుకున్నటువంటి రాజధానిని తిరిగి ఇచ్చే విషయంలో గత 8 సంవత్సరాలుగా అనేక రకాలుగా అన్యాయం జరిగింది. తిరిగి హైకోర్టును ఏర్పాటు చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం చెబుతుంది. 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా సమగ్రమైనటువంటి చర్యలు ఏవి కూడా తీసుకోవడం లేదు. ప్రస్తుతం ఎలక్షన్స్ 1 సంవత్సర కాలంలో ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి బడ్జెట్ సమావేశాలు ఇవే చివరివి. కాబట్టి 24వ తారీఖు లోపల మన హైకోర్టు సమగ్రమైనటువంటి బిల్లును మళ్ళీ బడ్జెట్ సమావేశాల్లో పెట్టి కేంద్రానికి పంపాలని చెప్పేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ను మేము ఈ వేదిక ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో 2014లో కూడా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసే విషయంలో స్పష్టంగా తెలియపరిచింది. మరి రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును మరి చట్టరూపం దాల్చి మళ్ళీ హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేసేకి తక్షణమే చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా మనం ఇక్కడ రాయలసీమ వాసులు అన్యాయం అయిపోతున్నాం. గతంలో 60 సంవత్సరాల క్రితం మన కర్నూలు రాజధానిగా మనకు ఇక్కడ పరిపాలన చేయడం జరిగింది. మరి తెలంగాణతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తిరిగి మనం రాయలసీమ ఎంతో వెనుకబాటు గురైపోయి ఇక్కడ అన్యాయం జరిగి ఈ పొద్దు ఎంతో వెనుకబాటు గురవుతా ఉంది. మరి గత 2014లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఇక్కడ హైకోర్టు కానీ రాజధాని కానీ ఏవే కానీ ఏర్పాటు చేసుకోకుండా ఏకపక్షంగా అన్ని అమరావతిలో పెట్టడం ఈ ప్రాంత వాసుల్లో అనేక రకాలైనటువంటి అనుమానాలకు మళ్ళీ తావిచ్చినటువంటి అవకాశం ఏర్పడి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు హైకోర్టు ఇస్తానంటుంది, 3 రాజధానులు అంటుంది. 3 రాజధానులు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో మాకు తెలియదు. ఈ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేసే విషయంలో మాత్రం స్పష్టమైనటువంటి చర్యలు మీరు తీసుకోకపోతే 2024లో వచ్చేటువంటి ఎన్నికల్లో రాయలసీమ వాసులంతా కూడా మీకు తగిన బుద్ధి ఈ ప్రతిపక్షాలకు కానీ ప్రస్తుత ప్రభుత్వాలకు కానీ మేము తెలియపరుస్తామని చెప్పేసి వేదిక ద్వారా ప్రజల యొక్క ఆకాంక్షను మేము మరి ఏవైతే మేము ఇప్పుడు న్యాయవాదులు సోషల్ ఇంజనీర్లుగా మేము వాళ్ళ బాధ్యతలను భుజస్కంధాలపైన వేసుకొని మేము ప్రజల్ని మమేకం చేసుకుంటూ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన చేసే ద్వారా అనేక కార్యక్రమాలు ఈ పట్టణంలో మీ అందరి సమక్షంలోనే నిర్వహించాం. మరి ఇప్పుడు కూడా తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్లిపల్లి మాటలు వదిలి అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 2024లో జరిగేటువంటి ఈ రణరంగంలో ఖచ్చితంగా రాయలసీమ వాసులు ఎవరెవరైతే రాయలసీమకి అన్యాయం చేస్తారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పడానికి మరి ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం.
లేని పక్షంలో మీకు తగినటువంటి నిరసన కార్యక్రమాలు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అడ్డుకునే కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఈ వేదిక ద్వారా నిర్వహిస్తామని చెప్పేసి మీ మిత్రులందరి సమక్షంలో ఈ ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో బిల్లు ప్రవేశపెట్టి బిల్ పాస్ చేయాలని, కర్నూలు రాజధానిగా హైకోర్టును ఏర్పాటు చేయాలని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను మేము విజ్ఞప్తి చేస్తున్నాము. V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణకు బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆత్మీయ సత్కారం జరిగింది. కర్ణాటక తెలుగు రచయితల సమైక్య ఉగాది జాతీయ పురస్కారాల ప్రధానోత్సవం సందర్భంగా సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ఆయనను ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రచయితలు పాల్గొన్నారు. ఏపీలో జరిగిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అంబాజీపేట మండల పార్టీ అధ్యక్షుడు దంతులూరి శ్రీనురాజు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకుడు డొక్కానాథ్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైసీపీ పట్టభద్రులను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా విఘ్నులైన ఓటర్లు టీడీపీకే పట్టం కట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ అభ్యర్థికి 3000 ఓట్లు అత్యధికం రావడం శుభపరిణామమని, దీంతో వైసీపీ పతనం మొదలైందని ఎద్దేవా చేశారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 108 నియోజకవర్గాల్లో భాగస్వామ్యం ఉన్న మరి పట్టభద్రుల నియోజకవర్గానికి తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్రాల్లో 108 నియోజకవర్గాల్లో సంబంధం ఉండి మరి హోరాహోరీగా పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే
అధికార పార్టీ కోట్లాది రూపాయలు, ఒక్క ఉత్తరాంధ్రలో వైసీపీ అభ్యర్థి 250 కోట్ల రూపాయలు వెండి బిస్కెట్లు, బంగారం బిస్కెట్లు పంచిపెడితే తూర్పు రాయలసీమ నియోజకవర్గాల్లో రాయలసీమ మాది, మాకు ఎదురు లేదని ధనం, దొంగ ఓట్లు, 5వ తరగతి చదివిన వాళ్ళ చేత కూడా ఓట్లు వేయించుకుంటే అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ 3 స్థానాలు కూడా నీతి నిజాయితీలతో, ధర్మంతో మరి అక్కడ పట్టభద్రులందరూ ఎన్నుకోవడం జరిగింది. ఇది రాబోయే శాసనసభల ఎన్నికలకి సెమీఫైనల్స్ అన్నాడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. వైజాగ్ రాజధాని అన్నారు, వైజాగ్ పాలిత ప్రాంతం అన్నారు, కార్యనిర్వాహక కార్యాలయం అక్కడ పెడతాను, నేను వచ్చేస్తున్నానని చెప్పాడు సీఎం జగన్. ఇవన్నీ అబద్ధాలని చెప్పి నమ్మకుండా అటు ఉత్తరాంధ్ర ఇటు తూర్పు పశ్చిమ రాయలసీమ సిగ్గుపడాలి జగన్. నువ్వు పులివెందల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సుమారుగా 3000 ఓట్ల మెజారిటీ వచ్చింది పట్టభద్రుల నియోజకవర్గంలో. బాపట్ల గంగా పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం డాక్టర్ కేవీఎన్డి ప్రసాద్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శోభాకృత్ నామ సంవత్సర ఉగాది పురస్కారాలు 2023 కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు, కళాకారుల నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. సాంస్కృతిక నృత్య ప్రదర్శనలో ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఎం ప్రశంస విజయ్ కుమార్ ను ఫౌండేషన్ నిర్వాహకులు ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు సమ్మెట శ్రీనివాసరెడ్డి, పలువురు పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు. చక్కని భావాన్ని, చక్కని ఎదుగుదలను తీసుకొని చక్కని భావభావాలతో చక్కని కళను ప్రదర్శించారు. చిన్నారికి ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు లక్ష్మణ్ గారు పుష్పాలతో మరియు సేవగా సత్కరిస్తున్నారు. మధ్యలో పూలు రాకూడదు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వ్యవస్థాపకులు శ్రీ రామరాజు గారు చిన్నారిని కూడా ఆశీర్వదిస్తున్నారు. మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న 3 వ్యక్తులను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ తో పాటు లంగర్ హౌస్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 200 కిలోల గంజాయి, 3 మొబైల్ ఫోన్లు, 4 వీలర్ను స్వాధీనం చేసుకున్నారు. సి శ్రీనివాసరావు, ఏ సత్యబాబు, మొహద్ హబీబ్ అనే 3ని అరెస్ట్ చేశామని, ఈ కేసుకు సంబంధించి మరో 5 వ్యక్తులు పరారీలో ఉన్నారని నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజలకు చేరవేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అదేవిధంగా పార్టీ క్యాడర్ను బలోపేతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమావేశానికి కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బాపట్ల జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులో మరొక నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇదే మరొక వ్యక్తికి ఇంతకు ముందే అరెస్ట్ చేశారు. పిట్టలవానిపాలెంకు చెందిన సూర్య వెంకటేశ్వరరావు, చెరుకుపల్లె మండలం రాంబొట్లవారిపాలెంకు చెందిన జూపూడి బేబీశ్వరరావును అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 750 మిల్లీలీటర్ల పరిమాణం కలిగిన 60 మద్యం సీసాలు, 1 లీటర్ పరిమాణం కలిగిన 11 బాటిల్స్, కారు, మొబైల్ ఫోన్ను సీజ్ చేశారు. ఈ దాడుల్లో జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ జి నరసింహారావు, బాపట్ల సబ్ సిఐ ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు. అతను కంటే అతను వెళ్ళిపోయిన తర్వాత మాకు ఇతను దొరికాడు. అంటే ఇతను చేస్తున్నాడు అని మాకు
మా ఎస్హెచ్ఓకి వాళ్ళ సిబ్బందికి సమాచారం రాగా నిఘా పెట్టి వారం రోజుల నుంచి నిఘా పెట్టి ఈ కేసుని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు అక్కడి నుంచి జరుగుతుంది అంటే ఏదో డిపిఎల్ లోకల్ బ్రాండ్స్ అని అనుకున్నాం, కానీ అది లోకల్ బ్రాండ్గా సస్పెక్ట్ చేస్తూ, ఎందుకంటే పక్కపక్క మండలాలు జిల్లాంతరా కూడా ఒకే డిపిఎల్ ఉన్నాయి కాబట్టి ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి ఎక్కడ స్టాక్ ప్రాబ్లం లేదు కాబట్టి మాకు డౌట్ వచ్చి ఇది ఎన్డీపీలు అని ఉండొచ్చు లేదా స్పూరియస్ లిక్కర్ అయినా ఉండొచ్చు అనే ఉద్దేశంతో దీని మీద వారం రోజుల నుంచి నిఘా పెట్టి ఎస్సీబీ సిఐ గారు వాళ్ళ సిబ్బంది నిఘా పెట్టి ఈ కేసును ఛేదించడం జరిగింది. ఇతను గతంలో కూడా ఈ వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని గతంలో కూడా ఒక డిపిఎల్ కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఈ బాబేశ్వర్ అనే వ్యక్తి ఎలా ఇచ్చాడు, ఎక్కడి నుంచి ఇచ్చాడు గమనిస్తే ఈ బాటిల్స్ పరిశీలిస్తే ఇవన్నీ కూడా పాండిచ్చేరి సంబంధించినటువంటి లిక్కరు, అది కేంద్రపాలిత ప్రాంతం, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇతనికి ఇవ్వడం, ఇతను అమ్మడం ఇక్కడ పివి పాలెంలో జరుగుతుంది. అది గత 2 నెలల నుంచి జరుగుతుంది ఈ విధంగా. దాన్ని మేము వచ్చిన సమాచార ప్రకారం ఛేదించడం జరిగింది. ఈ యొక్క బాబేశ్వరరావును కూడా మేము దీంట్లో ముద్దాయిగా ఇన్వాల్వ్ చేశాము. అతను ఇంటికి వెళ్ళి కూడా చెక్ చేశాము, ఏమి దొరకలేదు. అతను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం, అతని మీద కూడా నిఘా పెట్టాం. ఈ లిక్కర్ అనేది, ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు మన మార్కెట్లో ఇది ₹1,00,000 వాల్యూ చేస్తుంది. అదేవిధంగా కారు కూడా ₹5,00,000 వాల్యూ చేసే కారు, కొత్త కారు అతను రీసెంట్గానే కొన్నాడు. 1 year లోపే అతను ఫైనాన్స్ తీసుకున్న కారు కొనుగోలు చేశాడు, రీసెంట్గా కొన్నాడు. అందువల్ల ఎవరైనా సరే ఈ అక్రమ మద్యము, ఇల్లీగల్ మద్యము మన రాష్ట్రానికి యొక్క ఆదాయానికి నష్టం కలిగించే ఇటువంటి చర్యలు ఎవరు చేస్తున్నా, పనులు ఎవరు చేస్తున్నా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేస్తున్నా వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని పట్టుకొని చట్టపరమైన గట్టి చర్యలు తీసుకుంటాము. ఎవరైనా సరే పబ్లిక్ కానీ ప్రెస్ వాళ్ళు కానీ ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా జరిగితే వాళ్ళ దృష్టికి వస్తే నా నెంబర్కి కానీ ఎస్హెచ్ఓ బాపట్లకు కానీ ఇతర ఎస్హెచ్ఓలకు తెలియపరచడానికి అందరికీ కోరుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మా హక్కులని అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయలేదు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నాయకుల స్పష్టీకరణ. ఏపీలో సైకో జగన్ పాలన డౌన్ ఫాల్ మొదలైంది. టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గోవింద్ వ్యాఖ్య. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో ఫ్రస్ట్రేషన్ లో జగన్. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎద్దేవా. హామీని నిలబెట్టుకోకుండా ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను నిర్బంధిస్తాం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఒకరోజు దీక్షల లాయర్ల హెచ్చరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్, లక్ష్యం సమాచితం.